ఫ్యామిలీ కోసం జీవించే మహిళలు చాలామందున్నారు. కాని తానికోసం కూడా జీవించడం నేర్చుకునేవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. ఈ కథ అలాంటి ఒక అమ్మాయి కథ. బహుశా ఇది మీ కథ కూడా కావచ్చు. ప్రతి ఉదయం అలానే మొదలవుతుంది. ఇల్లు, వంట, పనులు, బాధ్యతలు. అందరి అవసరాలు ముందు, నా అవసరాలు ఎప్పుడో వెనుక. ఎవరూ అడగరు నువ్వు బాగున్నావా అని. బలంగా ఉండాలి అనేది నా అలవాటైపోయింది. నవ్వుతూ ఉండటం అది నా బాధ్యతలా మారిపోయింది. కొన్ని రాత్రులు నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచిస్తాను. నేను ఒక అమ్మాయినే కదా, నాకూ కలలున్నాయి కదా. ఒకరోజు నేనొక చిన్న నిర్ణయం తీసుకున్నాను. నాకోసం రోజులో కొంచెం సమయం. అది పెద్ద అద్భుతం కాదు, కాని నా జీవితంలో పెద్ద మార్పు. నేను విలువైనవాణ్ణని నాకు నేనే గుర్తు చేసుకున్న రోజు. ఫ్యామిలీ కోసం జీవించడం గొప్ప విషయం, కాని మీకోసం కూడా జీవించండి. మీ విలువ మీకే తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కూడా ముఖ్యమే.